తలయుత్కి జీవించుడయ సప్త సోదర చూడమని ఎవ్వరికి ఏమకు దుర్మరణమును అంగీకరించు. మనం భరింపజాలక దుర్మరణంకే సాహసించమన్నను ప్రయోజనమే ఏమి? అభిమానదనుండకు సుయోధన సార్వభౌమునికో అవమానము. ఆ దుర్జోగ్య శుద్ధంత లక్ష విహీనత పరిహసించుగాక. నా ఎంతటి వాడికి అవమానము తటస్థించునా? ఆ గజేంద్రపు మార్గమును చదువుతుండ తొక్కలెన్ని మురుగుటలే. ఏని ఎన్ని విధములను అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడి కాకమాను. నిరర్థకము దుర్పద ప్రతిపాదకులకు లోకులు అనేక విధముల తలంపకమాను. అటు పిమ్మట నన్ను సందేహింపకమాను. యోధన సార్వభౌముని జీవితమును ఈ కలంకము స్థానం ఏర్పరచుకొనగమాను. అపయసంపున జీవించి ఉండుట కంటే మరణంబు సర్వ విధంపుల శ్రేయోదాయ. ఓ నిమ్ము ప్రాణ పరిత్యాగానంతరమైనను ఈ సడి తప్పున మౌనిని పరిహాసపాత్రుడకు మౌనమది చరిత్రమని ఏవడుని నీ నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడతా. ఆవున సర్వభేదముల మరణంబు గర్హితము జీవించి ఉండదమన్న మరణారి పరిహాసపంక కలంకిత జీవనుండని మని యుండుటయు దుర్భరం. ఏమి చేయుడు అచేతనముకు భూపరోగమే బోధన శైపజాలక మౌనముని మూర్ధమని రోహించి తన పగలు తీర్చుకొనుచుండ సచేతనుండనై సభనుండనై సార్వభౌముండనైన నేను ఒక్కోడిది అలరించిన అవగ్రహకు ప్రతీకారము గావించి ఆ పౌరుషమును స్థిరపరచుకుని జాలనే. అటా నా అవమానములన్నింటికి కారణమైనది ఆ మైసభయే కదా. ఆ క్రోధమునకు గురిగబట్టైనది ఆ మయసభయే కదా. తుదకు నా జీవితంలో విశ్వాసస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభయే కదా. ఏమి కాల వైపరీత్యము! మొట్టమొదట రాజసూయమే లేకుండా ఇంతటి యుట్టుబాటు పుట్టనే పుట్టదు కదా. అవునా అవునవునా ప్రధాకుమారాధ్యుని రాజసూయము ఎంతలెంతలు చేశారా. ధర్మజు రాజసూయము సుయోధన సార్వభౌమ అభిమాన ప్రక్షోభముల నిర్మూలనమునకు విషవాయు సత్వక్షమైనది. దురాత్ములు యుక్తాంత పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాధ్యులు పరపంచలో భక్తులకు పాండవహతములు పిలిచినంతనే ఏలో రాజసూయ అధ్వరమున కలుగవలి. పోయిందికో నాకేల ఆ భోడుమయ సభ సందర్శనే సంకురింపవలి. అంకురించబో నేనేల అందంతో తిరుగాడు సమోక్షములకు అవమానములకు లోను కావాలి. లోనైతి పో ఆ సమయంలో పాపిష్టి పోర్చాలి. నిష్కారణముగా నన్నేల పరిహసించవలి. ఈ చితకదనం బట్టి చూడ బందకి సేవంచింపజేయుటకు పాండవహతుకులు నన్ను రాజసూయ వేషమున ఇంద్రప్రసపురమునకు పిలిపించినట్టు తోచుతున్నది. నిశ్చయముగా దురాత్మలు దురుద్యోగ సంగతాత్మలే కానిసో కేవల స్వభావలోకన తత్పరులకు నన్ను భారేల నిరర్థకముగా పరిహసించవలే. తెలిసినది ఇప్పుడు తెలిసినది ఆ రాజసూయమునకు మూలమీ కుటుంబోపాయంపై ఉండుట నిశ్చయము నిస్సంశయము. ఎంత మోసము, ఎంతటి కౌటిల్యము, ఎంతటి దుండగము! ఒరే పాపిష్ఠులారా, పాండు భూపాల ధర్మవార భూతులారా! అభిజాత్యమునందు దృశ్య సారింపక ఆత్మకహురమునందు గురి నింపక సార్వభౌమ పదం
ఆలోచన పడి కొట్టుకొనుస్తున్నాడా? నవఖండ భూమండలాధిపముకుడు తొడగడిత మణిపురిని నిరంతర నీరాజిత నిజబోధ పంకేరుకుండనై సింధు రాష్ట్ర సదృశ్య పరివేష్టిత వసుంధరాభార ధూర్వకుండనై పరరాజముల సంహరణ భీకర భుజముల సమర్థుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనముల ఒక పెట్టున ఎత్తుమంచిన నొక్కడి పంజాబ్ ప్రచండ ప్రతాప ప్రభావ విభాజితులకు ఊర్గుడు సోదరులకు అగ్రజుండనై సత్యసోమిల చండగడ పురాధ్రమోసులమై దిగంత విశ్రాంతి సత్యసో విలసితమై అభిమాన వల్లని బంధికృతమై నిష్కలంకమై జగమ్ముల పేరిన్ని కగల సుచక్ర వంశమున జనించి అనేక అక్షోహిణీ సమూహమునకు అధినాథుండలకు ఆలయం ప్రపంచమున ఎయ్యద సాధ్యం ప్రేమైన పురాత్మలను చీల్చన్నాడు. ఆ పురమును వశ్రీపటలము భావించద. ఆ పాపిష్టి పాంచాలిని యంచరాని మహాపదల ముంచద. ఆ మనోవికల్పను కారణమైన మయ సభను విధ్వంసమనార్చద. పురాత్మలారా, పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముడ విమాన ధనుండనీయు బంధువుడనీయు నేను మిక్కిలి మీ యొక్క సామంత మాత్రులకు అనేకులకు శాసకుండని నా తలంపరైతిరే. అప్పుడే దుర్మదాత్మ కన్నులకు ఎగదచ్చన యుక్తాయుక్త వివేచన జ్ఞానము నశించన. అవునవును అల్పబుద్ధి కన్నుల కాననిచ్చునా. ఎటటో ఒక్క రాజస్వయం నిర్వహించింది కదా అని కన్నును మిన్నును కానకున్నారే. ఎంత మాత్రములకు అంతటి మిడిసిమాట. కానీ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగల కాకపోవునా మీ దుర్దౌష్టములు. ఈ దుర్యోధన చక్రవర్తి ఈశాభూతమున ఆహుతులు కాకపోవునా మీ హృదయ పిండములు. ఈ సుయోధన సార్వభౌముని ఈశాగ్రహమున పానీయములు కాకపోవునా మీ తోష్ణ రుధిర ప్రవాహములు. ఈ శౌర రాశి దుర్మాల శివరి చండ మార్తోడ తీస కరంబలకు కమలంబులు కాకపోవునా మీ గర్వాంధకారములు. ఏమిరా ఈ ఖండక్కొవ్వు పవన్మనోగత దౌరిత్య వావివాహ విభజన సమర్థ ప్రపంచనము కాదా ఈ గురురాత్మని క్రోధము. భవద్రుజ సమృద్ధ గర్వ పర్వతోన్మూలన చనవజ్రాయుధము కదా ఈ చక్రవర్తి క్రౌర్యము. భవజ్జితోటి సంజన దురహోమత్తమోదంగ వక్ష కవాట వివాద వాదనో దగ్గర సింహ కిశోర కఘాంచ నఖాంచనములు కావా ఈ కురుముఖుల అద్భుతోపాయ పరంపరలు. ఒరే రాజుల భాంఛనులారా, మిమ్మల్ని ఇంకేంద్రపురమున నిల్వనిచ్చిన నేను సుయోధనుండనేనా? కట్టుబుట్టముల సైతం గుడలాగించి నట్టడవుల పాలు భావించి చెట్టులకు బుట్టలకు పట్టింపకున్నా నేను రాజరాజునేనా? నీ సర్వ సంపదలు హరించి నీ దుర్మదం పట్టింపకున్నా సుయోధన సార్వభౌముండనేనా? నిన్ను సభా మధ్యమున సకల రాజుల సమక్షమున పత్ని సమేతముగా మీ మానవారిని వచ్చేయకుండిన భూమండలమునిగా దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందునే దురాత్ములారా. పాండవాంకుర మారణ హోమమునకై హృదయ కొండమున క్రోధ హక్కి ప్రసరిల్లి నలు దశలు ఆక్రమించుతున్నది. అంతర్పాఠకులు లేనియే ఏమి కర్తవ్యం? ఈ అవమాన సంజనిత సంతాపం అనివార్యమై నిలిచిన చోట నిల్వనిచ్చుటలే. ఏమి చేయ దుర్వాద ధర్మీకర నిర్వాంత విసవటినికైన తాళి ఉండనగును కాని ఈ దుర్వెనుగు తాళి ఉండుట దుర్ఘటము. కాలఖండ బాల నేత్రోపీల కిలికీల కలోభమునకైన నోక్షి ఉండనగును కాని ఈ ఆవరణ దారుణాటోపము దుస్సాహము. ప్రళయ సమయ సముదండ దండ దరోషండాది సుండ దండ పోతమ్ముకులని సైపనగును కాని భీషణాది భీషణమ్మకు ఈ శోషణమ్మును కూర్చుట దుస్సాహం. దేహమాపాదమస్తకమున మంటలివి ఈ పరితాపమునకు అంతమెప్పటి. అవురా అవురవురా నాతో సంతృప్తికైన మితముండును గాని నా ఈ పరితాపమునకు మేర లేకున్నది. నా ఈ పరితాపమునకు మేర లేకున్నది. ఇక కర్తవ్యమా? ఆలోచన విచారణ కర్తవ్య విచారణ లేదు.
భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుల పరిమవతిసులో గత కౌరవ వంశవర్తన మన కంటి రవంబు యథేచ్ఛ వ్యవహారంలో అప్రమత్త వృత్తి నిరాటంగముగా విజృంభించి తీరవలసినది. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం. పాండవ పట్టవాసి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులాన్మూలే